తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గతంలో వంటింటికే పరిమితమయ్యేవారని, అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కూతురుగా కానీ అదేవిధంగా 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి భార్యగా కానీ యువ నాయకుడు యువతలో క్రేజున్న నాయకుడు లోకేష్ తల్లిగా కానీ ఏ రోజు మనం ఎక్కడ చూడాల. వారేదో వారి కుటుంబ వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వెనక నుంచి అండని అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోకి రాలా. కానీ మొన్న జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి న్యాయం సాధించడానికి, నిజమేమిటో చెప్పాలనే లక్ష్యంతో ఆమె కోడలతో సహా వచ్చి రాజమండ్రిలో బస చేసి ఏ విధంగా పోరాటం చేసిందో మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు చాలా మంది మీలో కూడా క్యాండిల్స్ పట్టుకుని గ్రామాల్లో బజార్లన్నీ కూడా తిరిగాం. జరుగుతున్న చీకటి రాజకీయాన్ని, చీకటి పరిపాలనని చూపిస్తానికి పారద్రోళమని చెప్పేసి మనం తిరిగాం. ఆ పోరాటాన్ని వెనకొని నడిపించింది భువనమ్మ తల్లి అని చెప్పేసి మనకి సవిగా మనం చేస్తాము. అంటే స్త్రీ శక్తి, స్త్రీ గనక తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని